ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుకతో పాపం చేసేవారుగా ఉండకూడదు. అసలు నాలుకతో ఏ పనులు చేయాలి, నాలుకతో ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే నాలిక దేవుడిచ్చేటువంటి ఒక అవయవం ప్రియులారా. ఎందుకనంటే శరీర భాగాల్లో మరి ముఖ కవలికలో నాలుక కూడా ఒక అవయవమై ఉన్నది. ఈ అవయవంకి కొన్ని బాధ్యతలు, కొన్ని మరి పద్ధతుల్ని మనం నేర్పించే బాధ్యత మీకుందని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది ప్రియులారా. కనుక నాలుకలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కీర్తనలు 71వ అధ్యాయము 24, 23 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నాలుక గురించి, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించెను. హల్లెలూయా. ఈ నాలుకతో అంట దేవుడి యొక్క నీతిని వర్ణించేవారుగా ఉండాలి కదా. దేవుడి యొక్క నీతిని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇతరులకి వివరిస్తూ వర్ణిస్తూ ఉండేవారుగా ఉండాలి. ఎందుకనంటే మీ జీవితాల్లో దేవుడు అనేక మేలు చేశారు కదా. మరి వారి జీవితాల్లో కూడా దేవుడు అనేక మేలు చేయాలంటే మీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని ఇతరులకి వివరిస్తూ వర్ణిస్తూ ఉందురుగాక. ఎందుకనంటే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా కుష్ఠరోగులను ఎవరూ ముట్టుకొని స్వస్థపరచరు. ఎందుకనంటే దగ్గరికి కూడా రానివ్వరు. పూర్వం మనం చూసినట్లయితే కుష్ఠరోగుల్ని ఎలా చూస్తారంటే ఊరు చివరిని ఎక్కడో పెట్టి వాళ్ళు నాకు అంటరాని వారుగా చూసేవారు. ఇప్పుడు మరి అలా లేని పరిస్థితి అనుకోండి, కానీ చెప్తున్నాను. అలాంటిది యేసు ప్రభు వారి దగ్గరకు ఆయా దినాల్లో కుష్ఠరోగులు వచ్చినప్పుడు నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కమ్ము అని యేసు ప్రభు వారు చెప్పారు. మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయవా, నన్ను శుద్ధి చేయవా అని కుష్ఠరోగి అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటారు నాకు ఇష్టమే అంటారు. చూసారా? అంటే వారి నోటితో వాళ్ళ అవసరతని యేసు ప్రభు వారు అడిగినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు తన నాలుకతో ఏమని చెప్తున్నా నాకు ఇష్టమే అంటే చక్కగా ఆయన మంచిని కోరేటువంటి దేవుడు. శుద్ధుడి కమ్ము అనగానే ఆ 10 మంది కుష్ఠరోగులు చక్కగా శుద్ధులుగా చేయబడ్డారు ప్రియులారా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇలాగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే కానాను పెండ్లి విందులో వాటర్ని వైన్గా మార్చాడని, అదేవిధంగా మరి కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడని, ఇంకా అనేక విషయాలు యేసు ప్రభు నీతిని గురించి, అద్భుతాల గురించి ఇతరులకు మీరు వివరించేవారుగా ఉండడానికి ఒక అవకాశమే ఉండేటట్టుగా నీతిని గురించి మీరు ఏం చేయాలంట వర్ణించెదురుగాక. దేవుని యొక్క వాక్యం గురించి మీరు ఇతరులకి వర్ణించెదురుగాక. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మీరు ఇతరులకి వర్ణించే విధంగా మీ నాలుక పని చేయనుగాక. ఎందుకనంటే ఆ విధంగా పనిచేసినప్పుడే కదా యేసు ప్రభు సువార్త రాజ్యవ్యాప్తి విస్తరింపబడుతుంది. కనుక దేవుడు మీకు ఇచ్చిన అవయవమైన నాలుకతో ఇతరులకి మీరు పొందుకున్న మేళ్ళు, యేసు ప్రభు వారి ద్వారా బైబిల్ గ్రంథాలు వ్రాయబడేటువంటి జరగబడినటువంటి అద్భుతాల గురించి మీరు ఇతరులకి చెప్పమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. అందుకే అంటున్నాడు కదా, ఎప్పుడైతే మీరు అలా చెప్తారో వారు అవమానం పొంది, అక్కడ ఏమంటున్నాడంటే నేను కీడు చేయచూచు కదా, నాకు కీడు చేయచూచు వారు సిగ్గుపడి ఉన్నారు. ఎవరికైతే మీకు కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటట్టుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నట్ట. ఎప్పుడంటే ఆయన నీతిని గురించి మీరు ఏం చేయమంటున్నాడు అక్కడ వర్ణించినప్పుడు, ఆయన నీతిని గురించి మీరు ఎప్పుడైతే వర్ణిస్తున్నారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇతరులు మరి మిమ్మల్ని చూసి ఏం చేస్తారనంట సిగ్గుపడేటట్టుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్తున్నాడు పిల్లరా. అంతేకాకుండా మరి వారు అవమానం పొందేటట్టుగా కూడా దేవుడు చేస్తాడంట. అందుకే మనం ఏం చేయాలంటే ఆ దేవుని మాత్రం గణపరుచుకుంటూ ప్రశాంతంగా మీరు గణపరుచుకుంటూ మహింపరుచుకుంటూ ఆయన నీతిని వర్ణిస్తూ ఉండేవారుగా ఉందురుగాక. ప్రైజ్ గాడ్. అయితే మరొక మాట అంటారు, కీర్తనలు 35:28 వచనంలో చూసినట్లయితే 35వ అధ్యాయం 28వ వచనంలో నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపము చేయను. చూసారా? నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు కదా, ఆయన చేసిన గొప్ప మేళ్ళు మీ జీవితాల్లో ఏవైతే ఉన్నాయో మీలో మీరే నాకు సిగ్గేస్తుంది, నాకు అవమానపరచబడి నేను ఇలాంటివి చెప్పలేను అనే షై ఫీల్ అవ్వకూడదు. సంఘంలోకి వెళ్ళి బాహాటంగా దేవుడు మీ ఏళ్ళ చేసిన కార్యాలని దాచుకోకుండా సాక్ష్యం చెప్పాలి. ఎందుకనంటే ఆ దేవుడు గొప్పతనాన్ని మీరు వివరిస్తేనే కదా ఇతరులు మీ మాటలు ఆలకించి వాళ్ళు అనేక మంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు.
అంతేకాకుండా ఆయన మీరు కీర్తించేవారుగా ఉండాలి, గణపరిచేవారుగా ఉండాలి, ఆయన పాటలు పాడేవారుగా ఉండాలి. ఎందుకనంటే ఆయన పాటలు పాడుతునేటప్పుడు గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని, బలాన్ని మీరు పొందుకుంటారు. దావీదు ఆ పాటలు పాడుతూనే ఎటువంటి వరాన్ని పొందుకున్నాడండి? దురాత్మలను వెళ్ళగొట్టే వరాన్ని పొందుకున్నాడు కదా. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం చూడట్లేదు, కానీ దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సితారా వాయించచ్చు పాటలు పాడుతుంటేట సౌలు మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దావీదు ఎంత గొప్పవాడు కదా. తన నాలుకతో మరి దేవుణ్ణి ఏం చేయగలుగుతున్నాడు అంటే అండి, కీర్తించగలుగుతున్నాడు. సో మీ జీవితాల్లో కూడా అలా దేవుని మీరు కీర్తించేటట్టుగా ఉండాలి అని అంటే మీ నాలుక తెల్లబిల్లలా ఆయనకి మరి స్తుతి అనేటువంటి కీర్తనలు అనేటువంటి సల్లాపంతో చేయుదురుగాక. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది కదా, దినమెల్లా సల్లాపము చేయండి, కీర్తనలు కదా. నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం అంటే ఎవరికొకరికి దేవుని మాటలు చెప్తూ ఉండాలి పిల్లరా. అంతేకాకుండా వ్యక్తిగతంగా దేవుని గొప్పతనాన్ని ఇతరులకు మీరు వివరించే విధంగా ఉందరుగాక. మరొక మాట ఏమంటున్నారంటే కీర్తనలు 137 చూసినట్లయితే అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందనంటే, నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము కదా. మీ నాలుకతో ఎప్పుడు కూడా ఆనందగానము అంటే ఆనందకరమైనటువంటి పాటలు పాడాలి మీరు కదా. ఎప్పుడు ఆనందమే అని చెప్పి ఒక పాట రాయటం జరిగింది పిల్లరా. ఎందుకనంటే ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. గొర్రెల దొడ్డలు లేకపోయినా, పశువుల సాలలో పశువులు లేకపోయినా మీరు గొప్ప ఆనందంగా ఉండాలి కదా. దొడ్డిలో గొర్రెలు లేకపోయినా మీరు ఆనందంగా ఉండాలంట బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ఆనందించేవారుగా దేవుని నామాన్ని బట్టి ఆనందించడమే కాకుండా మరి స్తుతి చేసేవారుగా ఉండాలంట. స్తుతి చేయటం ఎంతో మంచిది మీ జీవితాల్లో కదా. చాలామంది ఈ రోజు దినాన్ని స్తుతి చేయడానికి ఇష్టపడరు. స్తుతి చెల్లించాలి. ప్రభు ముందుగానే మీరు ఏదైతే మేలు జరగాలని ఎదురు చూస్తున్నారో ఆ మేలు ప్రభు జరిగించేశాడు. ప్రభు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మీరు ఆ దేవుడు ఆ మేలు జరిగించారని చెప్పి విశ్వాసంతో దేవునికి స్తోత్రము చెప్పుదురుగాక. ఎలా అమ్మా అంటే మీరు ఒక అప్పు తీరాలని మీరు ప్రార్థన చేస్తున్నారంటే అప్పు ఇంకా తీరకపోయినప్పటికీ మీరు చేస్తున్న ప్రార్థనలో ఎప్పుడైతే ఆమెను అనేసాక, ప్రభువా నువ్వు ఈ అప్పు తీర్చేసావు, నీకు స్తోత్రం ప్రభువా. అంతేగాని ఒక ఉద్యోగానికి వెళ్తున్నారంటే ఆ ఉద్యోగంలో ప్రభువా ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోయాను ప్రభువా, అయ్యాను ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి కదా. మీరు ఏదైతే కార్యం జరగాలనుకుంటున్నారో ఆ కార్యం జరిగింది ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి అని మీరు దేవుని స్తుతించుదురుగాక. ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ స్తుతించుదురుగాక. ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించుదురుగాక. మీ జీవితంలో జరిగే మేళ్లు బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుదురుగాక. ఈరోజు ఈమెయిల్ చేశాడంటే ఈ స్తుతులు చెల్లించడం ద్వారా, చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా రాబోయే రోజులు ఇంకా అనేక మేళ్లు దేవుడు మీకు చేస్తాడని తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు పిల్లరా. అందుకే బైబిల్లో చెప్తున్నాడు దేవునికి ఎక్కువగా మనం ఏం చేయాలంట? స్తుతియాగం చేయాలి. ఎందుకనంటే ఆ స్తుతి యాగము ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. సో మీరు ఆ విధంగా స్తుతియాగం చేస్తే మరి ఎరుకో గోడలు లాంటి సమస్యలు మీ చుట్టూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలిపోతాయి. నాలుకతో చేయవలసిన పనుల్లో దేవుని స్తుతించడం కూడా ఒకటే ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. బైబిల్లో చూసినట్లయితే మరొక మాటలో చదువుకున్నాం కదా, నీతిమంతులారా యెహోవాను బట్టి కీర్తనలు 137:3 అంటున్నారు కదా. మరి అదేవిధంగా మరి అక్కడ ఏమని రాయబడి ఉంటుందా? అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిది, మనలను బాధించువారు సియోను కీర్తనతో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. చూసారా అంటే వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుందో. అంటే వాక్యం ఏంటంటే మనం ఎక్కువగా ప్రభునంట స్తుతించేవారుగా, ఆయన కీర్తించేవారుగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మీ జీవితాల్లో కూడా ఆ విధంగా ప్రభు యందు ఆసక్తి కలిగి ఉందురుగాక. మరొక మాట ఏమంటున్నాడంటే 1 యోహాను 1:1-2 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తం ఎలా కలిగాయి అంటే ఆయన మూలముగా కలిగాయి. ఆయన లేకపోతే ఏదీ లేదు. ఆయన ఉండబట్టే సమస్తము కలిగాయి. కాబట్టి అక్కడ ఏమని చెప్తున్నారు అంటే మరి దేవుని కొరకు ఇతరులకు మీరు పొందుకున్న మేలు సాక్ష్యము చెప్పుదురుగాక. ఎందుకనంటే మీ సాక్ష్యమే
వారి జీవితాల్ని కాపాడుతుంది. అంటాడు కదా, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉండండి. కనుక ఆ విధంగా మీరు ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి గొప్ప మేళ్ళు పొందుకొని ఇతరులకి సాక్షులుగా నిలబడదురు కాక కదా. షడ్రిక్ మేషక్ అబేద్నెగో మీరు నమ్ముకున్న దేవుడు మరి గొప్పవాడైతే అన్నప్పుడు ఆయన వాళ్ళు ఒక్కటే అంటారు, నిజంగా మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఆ దేవుడిని తప్ప ఇంక వేరేది ఏది ఆలోచన కలిగి ఉండమని చెప్పినప్పుడు ఆయన పట్ల దేవుడు అద్భుతము చేశారు. వాళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా అగ్నిగుండం వాళ్ళు ఏమీ చేయలేదు, సురక్షితంగా బయటకు వచ్చారు. అందరూ కూడా మీ దేవుడే మా దేవుడు అన్నట్టుగా మరి వాళ్ళ యొక్క సాక్ష్యం బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చినట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం పిల్లరా. కనుక ఈ వాక్యం తెలుసుకుని మీరు ఆయన దేవుని యొద్ద ఉండి సమస్తం ఆయన మూలంగా కలిగిందని మీరు విశ్వసించుకుంటూ దేవుణ్ణి స్తుతించుదురుగాక. ఎందుకనంటే బైబిల్ చెప్తున్న కీర్తన 149:9 మరి అక్కడ ఏమనంటదంటే, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతుల్లో రెండంచెలు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులు అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలండి మీరు? యెహోవాను స్తుతించుడి. ఈ నాలుకతో మరొక పని ఏం చేయాలంటే స్తుతి చేసేవారుగా ఉందురుగాక. మరొక మాట ఏమిటంటే కీర్తన 126:2 మనము కలకని వారమలే నోటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండును, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నని అన్ని జనులు చెప్పుకునిరి. చూసావా, ఆనందకాలం ఉండే అంతగా దేవుని మనము స్తుతించదుము గాక. అంటే దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని తన నాలుకతో దేవుడికి మరి స్తుతియాగము చెల్లించేవాడుగా బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లరా. ఎందుకనంటే ఈరోజు ఇదే నాలిక అనేక మందిని మోసంలో నడిపిస్తుంది. ఇదే నాలిక నుంచి వచ్చిన మాటలను అనేక మంది నష్టపరిచేస్తుంది. ఇదే నాలిక నుంచి వచ్చిన మాటల్ని కుటుంబాలని చెదరగొట్టుకుంటుంది. ఇదే నాలిక నుంచి వచ్చిన మాటని బ్రతికే వారిని కూడా మాటలతోటే చంపే పరిస్థితి కలిగిన స్థితిగతులు కూడా వస్తున్నాయి పిల్లరా. ఎందుకనంటే ఒకనొక రోజట ఒక కుమారుడు మరి ఏం జరిగిందనంటే, ఆ కుమారుని యొక్క పరిస్థితి ఎలా ఉండేదనంటే, ఆయన మరి చక్కగా చిన్నప్పుడు చదువుకుంటున్నాడట. చదువుకుంటే వాళ్ళ అమ్మగారిని పుస్తకాలు పెన్సిల్ అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు అన్నారంట, డబ్బులు లేవయ్యా, నేనేం కొంటాను నీకు పుస్తకాలు పెన్సిల్ అయ్యని అని అంటే, ఆ కుమారుడు ఏం చేయాలో తెలియక మరి ఆ క్లాసులో ఎవరైతే ఉన్నారో పక్క విద్యార్థుల దగ్గర మరి పెన్సిళ్ళు తీసేస్తూ ఉండేవాడంట, ఎరేజర్స్ రబ్బర్స్ తీసేస్తూ ఉండేవాడట. ఇవన్నీ కూడా తనకు కావాల్సిన వస్తువులు దాచేస్తూ వేరే రూపంగా తయారు చేసి అవి వాడుకుంటూ ఉండేవాడంట. అలాంటప్పుడు వాళ్ళ తల్లికి చెప్తుందిగా, అమ్మ నేను స్కూల్ నుంచి నేను మా ఫ్రెండ్ దగ్గర తీసేసాను, తెలియదు తనకి, మరి నువ్వు కొనవసరం లేదు, నీకు డబ్బులు మిగిలిన నెలకొకలా దాంతోనే నా యొక్క పుస్తకాలు రాసుకుంటాను అని చెప్పినప్పుడు ఆ తల్లి అన్నదంట, సుభాష్ చాలా మంచి పని చేసావు నా కుమారుడా, నిజంగా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అని అన్నదంట. నిజమే, ఆ తల్లి చెప్పినట్టుగా ఆ తల్లి ఆ రోజు ఆ నాలుకతో గద్దించకుండా కుమారుడిని ఏం చేసిందంటే దొంగతనాన్ని ప్రోత్సహించింది. ఈరోజు ఎంతమంది తల్లులు హత్యలు చేయమని, ఎంతమంది తండ్రులు మరి ఆ యొక్క నాలుకలతో తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ రకరకాలుగా కదా ఈరోజు పాడైపోతున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి క్లబ్స్, చిన్నప్పటి నుంచి పిల్లలకి పిచ్చి డాన్సెస్ అన్నీ నేర్పిస్తారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, చెడు మార్గాలకు అలవాటు పడిపోతున్నారు. ఆ డాన్స్ ఊపుకి డ్రగ్స్ తీసుకుంటూ కుటుంబాలను చెదరగొట్టుకుంటున్నారు, వాళ్ళు శరీరం అంతా మలినం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు కదా. చదువుకో, చక్కగా చదువుకో, మంచి మార్గంలో నడువు, చెడు స్నేహితులు తిరగద్దు, అమ్మా నేను 10 మంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, అయ్యా నాన్నగారు నాకు ఈ డబ్బులు కావాలంటే వెంటనే అయ్యో కుమారుడను గ్రాండ్ పార్టీ చేసుకో అని చెప్పి ఉత్సాహంగా పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి దాని మార్గాల గుండా చెడిపోతున్నారు, చెడు అలవాట్లకి గురైపోతున్నారు పిల్లరా. కానీ ఆ తల్లి కూడా ఈ దొంగతనాన్ని ప్రోత్సహించింది. ఆ పిల్లవాడు స్కూల్లో దాయటం కాదు కానీ రాను చివరికి పెద్ద ఖచ్చితంగా అయిపోయాడు, పెద్ద పెద్ద బ్యాంకుల్లో దొంగతనం చేయటం ప్రారంభించాడు పిల్లరా. చివరికి ఆ వ్యక్తిని మరి పోలీసులు పట్టుకొని మరి అతనికి ఉరిశిక్ష అని చెప్పి ఒక జడ్జిమెంట్ రాయించినప్పుడు ఆ కుమారుడు అడుగుతాడంట, అయ్యా మరి నాకు ఉరిశిక్ష అన్నప్పుడు నా చివరి కోరిక మీరు తీర్చాలంటే ఏంటి నీ చివరి కోరిక అని అనేటప్పుడు నా తల్లిని చూడాలని ఉందయ్యా అంటాడంట. నీ తల్లిని చూడాలందా, సరే తీసుకొస్తాం అని చెప్పాడంట. చెప్పి ఆ పోలీస్ అధికారులు ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు మీ అబ్బాయి చివరగా మిమ్మల్ని చూడాలన్నాడు, మీతో మాట్లాడాలన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ కుమారుడు దగ్గర తీసుకొచ్చినాడు. కుమారుడు అంటాడు, అయ్యా మరి మీరు అందరూ ఉంటే మా అమ్మతో నేను ఏం మాట్లాడతాను,
కొన్ని విషయాలు నా తల్లికి చెప్పుకోవాల్సి ఉన్నాయి, మీరు అలా కొంచెం పక్కకి వెళ్ళండి అంటే, అప్పుడు మరి ఆ పోలీసులు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళ తల్లితో మాట్లాడుతూ తను ఉన్న రూమ్లో నుంచి ఏం చేస్తాడంటే పాకెట్లో నుంచి మరి ఒక చిన్న బ్లేడ్ ముక్క లాంటిది తీసి ఏం చేస్తాడనంటే ఆయన అక్కడ ఎక్కడి నుంచి తీసి ఉంచుకున్నాడో తెలియదు. వాళ్ళ తల్లికి అంటాడు, అమ్మ ఈరోజు నీకు స్వీట్ తినిపించాలని ఉంది, నా పుట్టినరోజు అని నువ్వు స్వీట్ తెచ్చావు కదా అని చెప్పేసి ఏం చేస్తాడంటే స్వీట్ తినిపిస్తాను, నీ కళ్ళు మూసుకొని నాలిక చాపు అనేటప్పుడు వెంటనే ఆ తల్లి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని నాలిక చాపుతుంది. ఇప్పుడు నా కుమారుడు స్వీట్ పెడతాడేమో అని చెప్పి. కానీ ఆ కుమారుడు ఏం చేస్తాడనంటే ఆ స్వీట్ ప్యాకెట్ పక్క నుంచి మరి ఆ బ్లేడ్ తీసి ఆ నాలికని కోసి పడేస్తాడు పిల్లరా. ఎందుకంటే ఇలాగా కోసి బదులకి అయ్యో అని పెద్ద కేక వేయబోతరికి, దుర్మార్గుడా, నీవి చివరి గడియల్లో కూడా నీ యొక్క స్వబుద్ధిని పోగొట్టుకోకుండా ఆ తల్లికి కూడా హాని చేసేవే చచ్చే ముందు అని చెప్పి అక్కడ పోలీస్ అధికారులు గద్దిస్తున్నప్పుడు అప్పుడు చెప్తాడు. ఎందుకనంటే అయ్యా, నాకు ఈ తల్లి ఆ రోజు నేను చేసిన తప్పుని మరి గద్దించకుండా ప్రోత్సహించింది. ఆ ప్రోత్సహించడం వల్ల ఈరోజు నా జీవితం ఈ విధంగా అయిపోయింది కనుక అందుకే ఇంకెవరినైనా అలా ప్రోత్సహించి అలాగే ఉరిశిక్షకు అప్పచెప్తుందేమో, అందుకే నాకు భయం వేసి నా తల్లి నాలిక లేకుండా నేను చేశాను అని చెప్పినప్పుడు ఆ పోలీసులు ఆశ్చర్యపోతారు, విభ్రాంతి నొందుతారు పిల్లరా. అలాగే ఈరోజు మీ నాలికతో చెడు పనులు, చెడు అలవాట్లు, చెడు తలంపులకి మీ బిడ్డలను ప్రోత్సహించొద్దు. మీరు కూడా ప్రోత్సహింపబడకండి. నాలికతో మంచి మాటలు మాట్లాడండి, మంచి పలకండి, ఒకళ్ళ మేలు కోరుకోండి. దేవుడు మీ ఎడల అద్భుతం చేస్తాడు. మీరు ఏదైతే కార్యం చూడాలనుకుంటున్నారో ఆ కార్యం ప్రభు చేస్తాడని విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభు ఈ కార్యం చేస్తావు, నీకు స్తోత్రం తండ్రి, ఎందులో నాకు జయమిచ్చావు, నీకు స్తోత్రం తండ్రి అని మీరు విశ్వాసంతో పలుకుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆ పరిస్థితి వచ్చేటప్పటికి మీరు ఉన్నతమైన విజయాన్ని చూస్తారు పిల్లరా. అంతేగాని మీలో మీరే గొనుక్కుంటూ దేవుని నామానికి తెచ్చే విధంగా కానీ బలహీనులైపోతూ మీరు ఏమీ మరి నీరసించిపోకుండా మీ నాలికని ప్రభు యందు జాగ్రత్తగా శుద్ధి చేసుకొని దేవుణ్ణి ఎల్లవెల్లలా స్తుతించుదురుగాక. అలా మీరు స్తుతించినప్పుడు మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. సో మీ నాలికతో మీరు చేయవలసిన పనులు ఏంటంటే దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. అంతేకాకుండా ఈ నాలుకతో కీర్తనలు పాడేవారుగా ఉండాలి. ఈ నాలుకతో అనేక మందిని చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడిపించే మాటలు చెప్పేవారుగా ఉండాలి. మరి ఈ నాలికతో ప్రభువుని ఎల్లవేళలా ఘనపరిచేవారుగా ఉండి ఆయన కొరకు ఇతరులకి సాక్ష్యము చెప్పేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలని చెప్పి ఈ సమయంలో దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. కనుక మీరు ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా ఎక్కువగా ప్రభు యందు ఆశక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఘనపరిచేవారుగా ఉండాలని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నాలికతో ఆ రకంగా దేవుని పనులు చేసి మీరు దీవెనలు పొందుకుందురుగాక. అయితే ఈరోజు దినాన్ని మరి మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయగూర్చున్నాను. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూసి ఏకీభిస్తున్నారో ప్రభా, వాళ్ళందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమన్నావు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ నాలికతో ప్రభు నేను స్తుతించేవారుగా ఉండడం సహాయం చేయండి. అబద్ధపు నాలికలు, అబద్ధపు ఆలోచనలన్నీ తొలగించండి ప్రభా. అయా నీకు వందనాలు తండ్రి. ఆ విధంగా నాలికతో ప్రభుని గణపరిచేవారుగా, సాక్షులుగా ఉన్నట్టుగా, ప్రతి నాలికని శుద్ధి చేసి నేను స్తుతించేవారుగా ఉన్నట్టుగా, మంచి మాటలు పలికేవారుగా ఉన్నట్టుగా, ఎదుటి వ్యక్తిని దీవించేవారుగా ఉన్నట్టుగా ప్రభా, వారి జరగబోయే కార్యాల కొరకు ఎదురు చూస్తూ దేవా ఈ కార్యం చేసావు, నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి నిరీక్షణ కలిగి నాయన నేను స్తుతించుకుంటూ ఆ నాలికతో నేను గణపరుచుకుంటూ ఉండగా ఆ కార్యాలన్నీ వారి పక్షంగా జరిగించి నూతన విజయాన్ని ఇచ్చి నూతన అద్భుతాన్ని చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే చూస్తుండగా వారి సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడే ఏస్తున్నాములో వారి భర్తలు త్రాగుల్లో బానిసలైపోతే విడుదల పొందుతురు కాక, త్రాగు నుంచి విడుదల పొందుతురు కాక. అంతేకాకుండా ఇదిగో ప్రభు వాళ్ళ భార్యలు నాయన చెడు మార్గంలో వెళ్ళుంటే వారిని ఇప్పుడే ప్రభు పట్టుకొని ప్రభు చెడు వ్యసనాల నుంచి ఉడిపించి నీ మార్గంలో నడిపించండి. పిల్లలు యవనస్తులు తప్పుడు మార్గంలో తిరిగితే నాయన వారిని దర్శించి మాట్లాడి మంచి మార్గంలో నడిపించండి ప్రభు. అదేవిధంగా తండ్రి యేసయ్య ఆంధ్ర రాష్ట్రంలో ఇగో ప్రభు యేసయ్య మరి ఎన్నికలు జరిగి ఉన్నాయి ప్రభు. నీవు ఏర్పాటు చేసుకునేటువంటి నాయకుని నువ్వు ఎన్నుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
మరి నిత్యము కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ మరి మీ ప్రార్థనా విన్నపాలను మాకు తెలియపరుస్తున్నారు. మీ కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని దేవుడు అవమానపరిచేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అవసరతలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రభు గురించి విన్నపించినప్పుడు ఫోన్ ద్వారా మాతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అవసరతలు తీరుస్తారని మీరు నమ్మాలి. మేము ప్రార్థిస్తూనే కాదు, మీరు నమ్మితే కార్యాలు చూస్తారు. మరి చాలామంది కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు చూస్తున్నామని చెప్పి మాకు ఎంతగానో ఫోన్ చేసి సంతోషంగా చెప్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, మీ ఆర్థిక స్థితిగతులను కూడా దేవుడు మెరుగుపరచును గాక. ఆత్మలో మరెక్కువగా మీరు ఎదిగి ఈ విధంగా దేవుని కార్యక్రమాన్ని ప్రోత్సహించమని, బలపరచడానికి ప్రోత్సహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు చూసినట్లయితే మరి చాలామంది ప్రార్థనా విన్నపాలు అడిగిన వారిలో దీనమ్మ గారు అనేసి ప్రార్థనా విన్నపాన్ని అడిగి ఉన్నారు గుంపులగూడెం నుంచి. కనుక సహోదరి గురించి ప్రార్థన ఏమనంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి భర్త గారికి పక్షవాతం, యేసు గారికి స్వస్థత కావాలని చెప్పి అడిగి ఉన్నారు. మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుందమ్మా. దీనమ్మ గారు, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. దీనమ్మ గారు భర్త గారిని సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి. ఆ పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. మీరు మాట్లాడండి, దర్శించిన దేవుడు నాయన. ఆ యొక్క చేతుల్ని ప్రభు, ఆ యొక్క శరీరాన్ని మీరు ముట్టుకొని స్వస్థపరచండి. ఆమెకు కూడా దీనమ్మ గారికి కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనన్నా కదా ప్రభా. ఆ విధంగా నీ ప్రియ కుమార్తెకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దీనమ్మ గారు, మరి దేవుడు మిమ్మల్ని అద్భుతంగా స్వస్థపరుస్తారు, మీ భర్త గారిని కూడా స్వస్థపరుస్తారు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. మరొక మాట చూస్తున్నట్లయితే గోపి కుమార్ గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మరి సమస్యల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను పిల్లలు. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. దేవా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. గోపి గారికి ఉన్న సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. అపవాదకు అపజయము, దేవుని నామం జయం కలిగించేటట్టుగా గోపి కుమార్ గారిని సంపూర్ణంగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఖచ్చితంగా గోపి గారు మీ యొక్క సమస్యలను దేవుడు తీర్చబోతున్నారు. గోపికృష్ణ గారు అదేవిధంగా మరి ఒక మాట చూసినట్లయితే వరలక్ష్మి గారు మరి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి శ్రీనివాస్ గారు కూడా ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు, భార్య రక్షణ పొందాలని చెప్పి. అంతేకాకుండా నమ్ముకున్న చెడు వేషణాల నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. మహోన్నతుడా వరలక్ష్మి గారు భర్త గారు రక్షణ మార్మల్స్ని దయచేయండి. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినట్టుగా సహాయం చేయండి. అటు విధంగానే శ్రీనివాస్ గారు ప్రభా ఆధ్యాత్మికంగా బలపడుతూ మరి భార్యకి రక్షణ దయచేయండి. ఆమెకున్న చెడు వేషణాల నుంచి ఆమెను విడిపించి రక్షించి గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ప్రియ కుమార్తె దేవుని యొక్క ఆత్మకార్యాలు మీ ఏళ్ళలో జరగబోతున్నాయి. దేవుడు ఖచ్చితంగా మీ భర్త గారికి రక్షణ ఇస్తారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు మీ భార్య గారికి దేవుడు రక్షణ ఇస్తారు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుక త్వరలోనే ఆమెకున్న చెడు వ్యసనం నుంచి విడుదల పొందుతారు. మరొక మాట ఏంటంటే సుగుణ గారు కడప నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. సుగుణ గారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియులారా, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. సుగుణ గారు గడప నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో ప్రభు నాయన ఆమె మోకాళ్ళ నొప్పులన్నీ పోవును గాక నాయన. సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి ఆయన. దైవిక స్వస్థత నీ కుమార్తె మీద రిలీజ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం, నన్ను బ్లెస్ చేయండి, అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా అరుణ్ కుమార్ గారు, పుష్ప గారు తన పిల్లల మారు మనసు రక్షణ కోసం మరి మారు మనసు అనుభవాలను నడవాలని మరి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. అదేవిధంగా తన కుమారులు చిన్న కుమారుడు సిల్వాన్ మార్చబడాలని మరి పెద్ద కుమారుడు కూడా దేవుని మార్గంలో నడవాలని అడిగారు. మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. పిల్లరా, మహోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సెల్వాని సంపూర్ణంగా మీరు మార్చండి దేవ, రక్షణ అనుభవాలను నడిపించండి ప్రభా. అటు విధంగానే దేవ తన పెద్ద కుమారుడు కూడా దేవుడి మార్గంలో నడవడానికి సహాయం చేయండి. అటు విధంగా అరుణ్ గారు మిసెస్ మరి అదేవిధంగా పుష్ప గారిని పెట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నారు. భార్య భర్తల చుట్టూ మీకు కంచి వేసి వారి ఇల్లు నిర్మాణం సంపూర్ణమైపోయి ఆ సొంత గృహంలోకి వారు వెళ్ళిపోయినట్టుగా నూతన కార్యాలు ఇప్పుడే మీరు జరిగించి రాబోయే రోజుల్లో సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ప్రియ కుమారులు మరి సుగుణ గారికి అదేవిధంగా దేవుడు మరి ఆ యొక్క పుష్ప గారు అరుణ్ గారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడు మీకు తోడైండును గాక, మీ బిడ్డల రక్షణలోకి వచ్చుదును గాక. మే గాడ్ బ్లెస్ యూ.
నీ ప్రేమ ఎంత మధురము యేసయ్యా, నీ జాలి ఎంత గొప్పది యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురము యేసయ్యా, నీ జాలి ఎంత గొప్పది యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా యేసయ్యా నీ జాలి గొప్పది, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా యేసయ్యా నీ జాలి గొప్పది. నీ ప్రేమ ఎంత మధురము యేసయ్యా, నీ జాలి ఎంత గొప్పది యేసయ్యా. తో బాధపడుతున్నా, ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి, మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.